ఏమో అట్లనో ఎట్లనో కార్ దొరికింది. ఇంకా మనం ఏదో గోవాకు పోతున్నాం. అరే దీని అంతటి కారణం ఆ కార్ అన్నరా. ఆ కార్ అన్న కారిపోతే మనం పోలేస్తావారా? నిజంగా దేవుడు రా అన్న, చూడడానికి ఎదోలా ఉంటారు కానీ. సర్లే కానీ రా, ఇంతకంచి పోనిస్తున్నావు కదా, రూట్ తెలుసా ఇంతకి? తెలీదురా బాయ్, ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏడున్నావు? ఈడ ఇటు నుంచి ఇటు పోవాలా? ఇటా? రే ఇప్పుడు నీకు రూట్ తెలుసా అన్నరా? మ్యాప్ ఓపెన్ చేసి చూడవలేదురా, ముందు చూడరా. రే వెహికల్స్ వస్తున్నారా? ముందే చూస్తున్నా మ్యాప్ లో ఏడున్నావు అని. ఒరే దరిద్రుడా, నేను చూడమంది మ్యాప్ లో కాదు, ఎదురుగా చూడరా. రోడ్డు మీద ఉన్నారా, వెహికల్స్ వస్తున్నారా మీదికి? ఊర్లోకి రా బాయ్, అసలుకే రూట్ అర్థం కాక వస్తుంటే నీ ఊర్లో కూడా మళ్ళీ ఇటు పోవాలో ఏందో కథ. ఒక నిమిషం చూసి చెప్తా. వారిని ఇలా పగ్గానే నమ్ముకుంటూ మనం టపా కట్టేటట్టున్నావు. సర్లే ఎట్లా పెట్టి స్టీరింగ్ నేనే నడుపుతా. ఏంట్రా రోడ్డు ఏం కనిపిస్తలేదు అసలు ఎక్కడ? కొంపేసి ఎండుకు వచ్చినవా? సచ్చినం పో, రోడ్డుకి ఎండుకు వచ్చినావు. ఇంక మా పని అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈడున్నాం. ఒక 10 కిలోమీటర్లు పోయినాక ఆడుంటాం. అట్నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సీదా పోయినాక మళ్ళీ రైట్ తీసుకోవాలి. మళ్ళీ యూటర్న్ ఎందుకురా? యూటర్న్ తీసుకొని సక్ అవ్వాలి. ఓకే. అమ్మ బాబాయ్, అరే ఇలా పైకి ఒకసారి చూడరా. మనం ఏడున్నాం, నీళ్ళలో ఉన్నవారు. ఎప్పటికైనా మ్యాప్ మూసి ఒకసారి చూడరా మనకెళ్ళి. రే నేను అరవద్దని చెప్పి నా ఇప్పుడే జర అర్థమవుతుంది మ్యాప్. గమ్మునుండు. దీనమ్మ జీవితం. ఇంకోసారి నువ్వు డ్రైవింగ్ చేస్తా అంటే ఎక్కువ చొప్పించుకోట్రా. ఇంకోసారి రానిగా. ఎట్లయినా సరే ఈ నీళ్ళలోంచి కార్ పైకి లేపాల్సిందే ఎట్లయినా సరే. అంతే ల్యాండ్ అవ్వు కొంచెం. ఓకే అమ్మయ్యా. ఓకే, క్లారిటీ వచ్చింది మ్యాప్ మీద. ఒక 10 నిమిషాలు ఇటు చేరుకుంటాం. రైట్. నువ్వేంద్రా బాయ్ నీ సీటులు పెట్టి నా మీద పడతాను. అవును, స్టీరింగ్ ఎందుకు పట్టుకున్నావు మళ్ళా? ఏంట్రా ఇప్పటికి వచ్చిందారా నీకు సోయి? స్టీరింగే కావాలి, ఇలా కూర్చో. ఏదో లారీ వస్తుంది. ఊరు జర్రా ముందు ఆడి నుంచి లే. ఒరే లారీ కూడా మీ గోవా పోదాం అనుకున్నా. శ్మశానానికి కాదురా. తిప్పు. కథం ఈరోజు నా పని అయిపోయింది. ఇలా పగ్గండి నన్ను చంపేస్తే నాకు వదిలిపెట్టడు. కళ్ళు మూసుకోవడం బెటర్ ఇక. అమ్మయ్య, జర్రుంటే చచ్చేటోళ్ళం గారా. ఈ అమ్మాయి ఇంత విధ్వంసం జరుగుతుంటే వీడు ఉలుకులేడు పలుకులేడు. ఉన్నాడా పోయిండా? ఏ బాబు లేవు. నేను ఇంతకీ ఎక్కడున్నా? బతికే ఉన్నా ఇంతకీ. గోవా పోదాం అనుకున్నాం. గోవా ముందుకే పోదాం అనుకున్నావురా నువ్వు ఫస్టే. జర్ర అయితే ఇద్దరం పోదా. కార్ డ్రైవింగ్ వచ్చి కాటికి బతికినాం ఇద్దరం ఇవాళ. అవునా? సర్లే కానీ ఒక్కసారి బండి ఆపరా. ఏమ్రా ఎందుకురా? అర్జెంటా? అట్లయితే ఆపుతాంలే. అట్లుంటది మన డ్రైవింగ్ తోటి. బండి ఆపినా పోసుకొని రాపో. ఇంకా నేను పోసుకోవడం కాదురా, నీకు పోయిస్తారా ఇప్పుడు? నాకేం రావట్లేదు. నువ్వు పోయిరాబో ఫస్ట్. కంగారు ఎందుకురా? నీకు ఇప్పుడు వస్తుంది. రాగురా, నీ సంగతి చెప్తా. డ్రైవింగ్ చేసేటప్పుడు మ్యాప్ ఓపెన్ చేసి చూసిన బండి ఆపి చూడొచ్చు కదా. చెప్తాను, కొంచెం ఉంటే ఇద్దరం చచ్చిపోయేటోళ్ళం కదా. గోవా అని చెప్పి యమలోకం పోయేటోళ్ళం ఇద్దరం. ఓకే, అర్థమైంది. తప్పు నాదే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అర్థం. ఓకేనా? ఇప్పటి నుంచైనా కథలు పడకుండా మంచిగా పోని. ఎంతైనా నువ్వు నన్ను కొట్టకూడదు. ఒక రైడర్ని పట్టుకొని అట్లా కొట్టచ్చా చెప్పు? కరెక్టేరా, నిన్ను కొట్టకుండా ఉండాల్సింది. డైరెక్ట్ పైకి పంపిస్తే అప్పుడు మంచిగా ఉండేది. అదేదో అట్లా మిస్టేక్ అయింది. చూసినా ఎంత స్మూత్గా పోతుందో అట్లా ఉంటుంది డ్రైవర్ తోటి. మళ్ళా ఇప్పుడే కానీ నిన్ను పొగిడింది. అప్పుడే ఇట్లా చేస్తున్నాయి. నీకు దండం పడితే స్టార్ట్. అరే రైడరు, ఇప్పుడే కదా బండి స్మూత్ గా పోతుందని చెప్పి మళ్ళా పిను ఎందుకురా నాటకలాడుతున్నావా? అరే నేను పిచ్చి కథలు పడట్లేదు. నిజంగా ఏం జరిగిందో తెలియదు మామ. బండి అయితే ఆగిందిరా బాయ్. అరే రైడరు, బండి ఎందుకు ఆగిందో కూడా తెలియదురా నీకు? పెట్రోల్ అయిపోయిందిరా. నీకు బండిలో పెట్రోల్ అయిపోయిన విషయమే తెలియదు కానీ నువ్వు రైడర్ అంట. నువ్వు రైడర్ కాదురా, కడ్రాయర్ రా. అంత మాట పోయి బండి ఇక్కడ ఆగిందిరా. ఈ చుట్టుపక్కల ఎక్కడ పెట్రోల్ బంకులు కనిపిస్తాయి అసలుకే. 1 hour later. బాయ్ ఇధర్ సే బాయ్ ఇధర్. వీడేంద్ర ఇంత సీరియస్ గా వస్తున్నావు? బాయ్ ఇధర్ నై ఉదర్ దేక్ నై. అరే నీ హిందీ వాళ్ళకి అర్థం కాదురా, వాడికేం అర్థం అవుతురా. అందుకే సైకిల్ తో చెప్పాలా? అన్నా ఇధర్ పెట్రోల్ పంపు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్. ఏం చూపిస్తున్నావు రే? వాడు సీరియస్ చూస్తుంటారే. ఏం చూపిస్తున్నావు రే? నేనేమన్నారా పెట్రోల్ కొట్టన్నా అన్న, దానికి తప్పారా? అన్న వాడిది నై దేకో అన్న ఇటు రా అన్న. అవునన్నా నన్ను దేకన్నా వాణి దేకన్నా.
क्या रे छोटे बच्चेस వీడేంట్రా వీడికి ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదా? అరే బాబా పెట్రోల్ రా, పెట్రోల్ పెట్రోల్. రే ఏం చూపిస్తున్నారు? వాడు కోపం కొడుతుంటారు. రే నీకు తెలిసి చూపిస్తాను, తెలియదు చూపిస్తాను. ఆగురయ్యా, నీకు దండం పెడతా. అన్న మాఫ్ కరో బాయ్, వాడు ఏమేమో అంటాను. నీకు దండం పెడతా, పెట్రోల్ కొట్టరు మేము పోతాం. వాడు మీనింగ్ అది కాదురా రే. కొట్టనులే కానీ ఏడొక మళ్ళీ నేను కూడా తెలుగు నాకు కూడా అర్థమైందిలే కానీ ఊకోరు ఇంకా. మరి ఇంకేమన్నా చెప్పవే ముందే. నువ్వు తెలుగు, నేను తెలుగు, వీడు తెలుగు, మనం అందరం తెలుగే. అనవసరంగా ఇంత కంచి సైకిల్తో చచ్చిపోయినా చెప్పలేక. తమ్ముడు నేను కాబట్టి ఊకున్నా, ఇంకోళ్ళ కాడాటు చూపెట్టకు, బొంద తీసి బొందలో పెడతాడు సరేనా? అన్న థ్యాంక్స్ అన్న, ఇంకా పోయేస్తా. థ్యాంక్సే. వాడేంది నువ్వేంది ఏం రాడాయన మీ ఇద్దరమా? మేమిద్దరం ఏం చేసినారా నిన్ను? వాడింది వాడు అనుకొని మస్తు భయపడ్డా. నువ్వేమేమో సింబల్ ఇచ్చినావు, వాడేందో గుర్ర అని చూస్తాను నాయన. నేనేం చూపించిండ్రా? జస్ట్ పెట్రోల్ కొట్టమన్నా, అంతేగా. అంతేలేరా, పక్కనోడు అమ్మ అన్న కూడా నీ అమ్మ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడున్న సమాజం అట్లే ఉంది. అరే నా కొడక, నా కొడక కడుపులో ఏమో రకరకాలుగా ఉందేం రో. ఏంట్రా సడన్ గా ఫేస్ కట్ మొత్తం మారిపోయింది, ఏమైంది? అరే నువ్వు చూపెట్టిన సింబల్లకి వాడు ఇచ్చిన రియాక్షన్లకి నాకు కడుపులో గడిబిడి అవుతుంది. ఒక్క 2 నిమిషాలు బండి ఆపుతాను, ఏమనుకో మాకు మళ్ళా. అరే నువ్వు ఆగరా ఒక్క నిమిషం. నువ్వు పోదుపోయినావు కానీ వాటర్ బాటిల్ ఎందుకురా? ఆ వాటర్ బాటిల్ ఆడ పెట్టు. చుట్టాడివే ఎన్ని రకాల ఆకులుందో చూడు. నీకు ఇష్టం వచ్చిన ఆకుతోటి చూసుకో. వాటర్ బాటిల్ ఎందుకు వేస్ట్ చేశాను? ఏం రా ఏమన్నావురా కన్నా? నేను చెప్పేది ఏంటంటే ఈ వాటర్ నార్మల్ వాటర్ కాదు రే, మినరల్ వాటర్. అందుకే వేస్ట్ చేయొద్దంటన్నా. అట్లానా? వాడినవి పోగా మిగిలిన పట్టుకొస్తా, తాగుదులే మళ్ళా. ఏంట్రా వాడిన పోగా మిగిలిన తీసుకురావు? వద్దురా బాబు వద్దు, ఒక్క చుక్క కూడా తీసుకురాకు. కాంటే ఆ వాటర్ బాటిల్ ఆనే పడేసిరా, అంతేగాని నువ్వేం తీసుకురాకు. లేకపోతే మిల్డర్ వాటర్ అంటారు, మిల్డర్ వాటర్. ఈ అమ్మాయి ఆడ చూసిన ముళ్ళ పోతలు గుబురు చెట్లు ఇవ్వబడుతున్నాయి. ఖాళీ ప్లేస్ ఆడ దొరకట్లేదే. వస్తున్నట్టుంది. దొరికింది పోటే. ఈ లపాగడ్ స్పీడ్ చూస్తుంటే ఇప్పట్లో వచ్చేటట్లేడు. కొంచెం రిలాక్స్ అయ్యాం పాటలు పెట్టుకొని. ఇంతకీ ఈ పెన్ డ్రైవర్లో ఏ సాంగ్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే పాట సెట్ చేసిన, ఇక రిలాక్స్ అయ్యి పాట విందాం. ఓయమ్మ సాంగ్స్ అనుకుంటే ఏమేమవుతున్నాయి? అర్జెంటుగా దీన్ని బంద్ చేయాలి. ఇక్కడ ఆఫ్ బటన్ ఆడుంది, ఆడాడింది. నీ అమ్మ ఆగు తల్లి, ఆడు నువ్వే. దొరికింది ఆఫ్ బటన్. అమ్మయ్యా ఏంద్ర నాయన ఈ కారు. పాడు జీవితము ఏంటో శబ్దం? ముచ్చటం ఏంది లోపల? ఏంది ఊరు సగం రే? దీనికేనా నాన్న ఎంత భయపడితే ఇంకనే వానికి వినపడ్డన్నాడే నా పరువు పోయేదే. పక్కపో, కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత కలుద్దాం. ఈ వాతావరణం మాత్రం మామూలు లేదు. పైన గాలి కింద గాలి, అస్సలు ఈ కుందేలు ఒకటి డిస్టర్బ్ చేసింది నన్ను. ఎవరది? అరే సగం ఆడుకోవద్దు, చీకట పడ్డది. నీకుంటది మళ్ళా. నేను బయటకు వస్తే ఫ్రాంకులు గింకులు అట్లాంటివి చేసినావు అనుకో, నా గురించి తెలుసు కదా, నీళ్ళు లేని బాయిలు ఎత్తేస్తా. కన్ఫర్మ్ రా భాయ్, ప్లేస్ ఏదో తేడా కొడుతుంది. ఇంకా పోవడం బెటర్ చిన్నగా. ఎమ్మో ఉరుకుతున్నా కూడా సౌండ్ నా వెనకాలే అవుతుంది. నన్ను ఫాలో చేస్తున్నా, నా పని అయిపోయింది. ఇంకా నేను చచ్చిపోతా. వాంబో చచ్చిండ్రు. ఏంట్రా సడన్ గా కార్ అట్టెక్కిన? ఒక్క క్షణం గుండె నోట్లోకి వచ్చింది కదా, ఏమైందిరా? అరే దయ్యం వస్తే దయ్యం మీద బాడీ లేచింది. అది నన్ను చంపడానికి వస్తుంది. రే నన్ను కాపాడరే. అందుకేనా నేను చెప్పేది దయ్యాల సినిమా ఎక్కువ చూడొద్దని. ఇప్పుడు చూడు వచ్చి కార్లో కూర్చొని దయ్యం అంటున్నావు. అంటే ఇప్పుడు నువ్వు నమ్మవా? కావాలంటే చూసుకోబో, ఆ తుప్పల నుంచి వస్తుంది. ఏంట్రా ఆ తుప్పల నుంచి వచ్చేది? ఆ తుప్పల నుంచి నువ్వే కదా వచ్చింది. కొంపేసి నేను ఎడ చూసి నువ్వు భయపడ్డానేమో. అగ్గో నేను చెప్తే నమ్మలేక. అగ్గో ఆ నుంచి వస్తుంది, ఆ నుంచే. ఏంట్రా సౌండ్ ఆ తుప్పల నుంచి? శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజకి తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్